అండి, చాలామందికి అర్థం కావట్లా, అందుకని మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఒకసారి వివరణ వినండి. నేను సంకట చతుర్థి నెలకు ఒకసారి వస్తుందండి. వచ్చినప్పుడు ఈ పూజ చేసుకోమన్నా. అలా 9 నెలలు అంటే నెలకి ఒక్కసారే వస్తుంది సంకట చతుర్థి. 9 నెలలు లేదంటే 11 నెలలు చేసుకోండి. ఆ రోజు మటుకి నీస్ అనేది అస్సలు ముట్టుకోకూడదు. పొద్దున్న చేస్తే సాయంత్రం దాకా ఫ్రూట్స్ తప్ప టిఫిన్ కానీ భోజనం కానీ చేయకూడదు. నేనైతే ఒక కాయ లేదంటే 2 కాయలు తినేదాన్ని. ఒక టీ గ్లాసు కాఫీ కానీ పాలు కానీ తాగేదాన్ని, అంతే అండి. సాయంత్రం పౌర్ణమి ఇది సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత నేను తినేదాన్ని. చంద్రుడికి బెల్లం 2 బెల్లం ముక్కలు కంపల్సరీ, 2 బెల్లం ముక్కలు, అటుకులు అవి చంద్రుడికి చూపించి నీళ్ళు వదిలి నేను ఉపవాసం నివారించుకొని అప్పుడు నేను అక్కడ పెట్టుకున్న బియ్యం మిక్సీ వేసుకొని రవ్వ ఉండ్రాలు చేసుకుంటా చూసారా, అలాగే నేను ఉప్మా వండుకునేదాన్ని. అదండి. అయితే నేను చెప్తున్నా వినండి అసలు క్లియర్గా. ఫస్ట్ ఒక పీఠం తీసుకోండి. పీట కానీ అలమార ఉంటే అలమార, ఒక అలమారలో పెట్టుకొని చక్కగా ఒక రెడ్ కలర్ జాకెట్ ముక్క పెట్టి దాని మీద తెల్ల జిల్లేడు ఆకులు 5 తెచ్చి కడుక్కొని చివరన గంధం కుంకుమ పెట్టండి. అలా రౌండ్గా చూసారా, నేను పువ్వులాగా పెట్టాను. అలా పువ్వులాగా పెట్టుకోండి చుట్టూ రేఖలుగా. మనకి ఇప్పుడు మందార పువ్వు ఎలా రేఖగా వచ్చింది అలా చుట్టూ పెట్టుకొని మధ్యలో గణపతి స్వామిని పటం పెట్టుకుంటారా, మట్టిది పెట్టుకుంటారా. ఇది నేను తెచ్చింది తెల్ల జిల్లేడు ఏరుతో తెచ్చిన గణపతి చిన్నది. అమ్మోళ్ళ ఇంటికాడే నేను కొనుక్కున్నాను. అది మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడికి తీసుకెళ్ళిపోమన్నారు. మమ్మీ వాళ్ళు నువ్వు కొనుక్కున్నావు కానీ ఇక తెచ్చేసా. నేను ఇప్పుడు పూజ చేసిన దాంట్లో కూడా కంపల్సరీ గణపతి స్వామి. అయితే పువ్వులు నేనేమేమి చెప్పానంటే తామర పువ్వులు 5 తామర పువ్వులు, 5 సంపంగి పువ్వులు, 5 మందార పువ్వులు, తెల్ల జిల్లేడు 5 కన్నా ఇంకా ఎక్కువ వస్తే ఇంకా హ్యాపీ, స్వామికి చాలా ఇష్టం. అలాగే గరిక, ఇంకోటిది 100 వరహాలు, 5 100 వరహాలు అవుద్ది, అక్కడతో అయిపోద్ది. అవన్నీ గణపతికి చక్కగా బొట్టు పెట్టి పెడతాం కదా. పెట్టిన తర్వాత ఇవన్నీ అలంకరించుకోండి. 5 రకాల పువ్వులు. ఇవేమి నాకు కొన్ని దొరికినాయి కొన్ని దొరకలేదు అనుకుంటే ఏయో ఒకటి రెడ్డి కానీ ఇప్పుడు నేను పెట్టాను చూసారు శంకు పువ్వులు అని, ఏమైనా 5 కన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు. 5 అనేది ఆయనకి ఇష్టం అంటారు. అందుకని నాకు తెలిసినంతవరకు నాకు తెలిసినంతవరకు నాకు ఒకరు చెప్తే నేను విన్నాను. నాకు కోరిక కూడా నెరవేరింది. నాకు పెళ్ళి అవ్వాలని నేను సంకల్పించుకొని నేను 11 నెలలు, వారాలు కాదు 11 నెలలు చేశాను. నాకైతే నా కోరిక నెరవేరింది. నెలలో పెళ్ళి అయ్యింది. తాంబూలాలు పెళ్ళి నెలలోనే అయిపోయింది. కార్తీక మాసంలో మా పెళ్ళి అయ్యి మొన్న నవంబర్ 23కి 2 సంవత్సరాలు పూర్తయినాయి అండి. నేను ఇలాగే అదిగో చూడండి చక్కగా అలంకరణ చేసుకొని పక్కన తాంబూలం, ఫస్ట్ రోజు తాంబూలం కొబ్బరికాయ కొట్టాలి. అలాగే ఉండ్రాలు మాకు ఓపిక ఉంది చేయగలమంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ ఈ 9 నెలల మటుకి కంపల్సరీ 2 బెల్లం ముక్కలు, అటుకులు తమలపాకులు పెట్టాలి కంపల్సరీ అది. అలాగే కింద అమ్మవారిని మనం పసుపు ముద్దతో చేసుకుంటాం కదా, గణపతి స్వామి వాళ్ళ అమ్మగారికి ఫస్ట్ పూజ చేయాలి. ఒక 108 ఓం మాతాయ నమః అయినా ఏదో ఒకటి అక్షింతలతో కానీ లేదా 100 వరహాలు పువ్వులు లెక్కేసుకొని కానీ 108 చక్కగా పూజ చేసుకొని పసుపు కుంకుమ గంధం ఆమె మీద జిమ్మి అభిషేకం చేసి కొంచెం పసుపు కొంచెం అన్నీ జిమ్మి అక్షింతలు పసుపు తీసుకోండి. తర్వాత గణపతి స్వామి, ఎందుకంటే దీనికి ఒక్కదానికి అన్నిటికీ ఫస్ట్ గణపతి స్వామి చేస్తాము, దీనికి ఒక్కదానికి అలా చేయాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ గణపతి స్వామి చేయాలి కదా. గణపతి స్వామికి మొత్తం అన్నీ 5 రకాలు 5 పువ్వులు చొప్పున పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ కంపల్సరీ మీకు దగ్గరలో దొరికితే మందార పువ్వులు, సంపంగి,
అలాగే తెల్ల జిల్లేడు, తామర పువ్వు, 100 వరహాలు, ఈ 5 చొప్పున పెట్టండి. చాలా మంచిది అసలు. తామర పువ్వు ఏ కలర్ అయినా పర్వాలా, చాలా మంచిది. పెట్టి గరిక తెచ్చుకోండి. గరిక 108 సార్లు ఓం వక్రతుండాయ హుం అంటూ ఒక్కొక్క గరిక వెయ్యండి. లేదంటే ఎక్కువ గరిక ఉంటే 2 చొప్పున వేసి 108 సార్లు అంటూ చేయండి. కొన్ని రెడ్డి అక్షింతలు కూడా, అంటే కుంకుమతో కలిపిన అక్షింతలు గరిక కలిపి. లేదు మాకు గరిక దొరకలేదంటే కొంచెమే దొరికితే ఆ పాదాల దగ్గర పెట్టేసి ఎర్ర అక్షింతలతో 108 సార్లు ఓం వక్రతుండాయ హుం అని చెప్పి 108 సార్లు చెయ్యండి. 108 సార్లు అంటూ పూజ చేయండి. పూజ చేసే ముందు ఆ దీపాలు అలా వెలిగించుకోవాలి. ఇప్పుడు నేను వెలిగించా కదా, అలా వెలిగించుకొని తాంబూలం పెట్టుకోవాలి. అలాగే కొన్ని బియ్యం తెచ్చుకోండి. మీరు ఎన్ని తినగలరో ఒక పూట అన్ని పెట్టండి పక్కన. ఇప్పుడు గ్లాస్తో పెట్టండి చూసారా, అలా పెట్టుకొని చంద్రుడిని చూసినాక 2 బెల్లం మొక్కలు అటుకులు ఉన్నాయి కదా, అవి చంద్రుడికి చూపించి, డాబా ఉంటుంది కదా, ఆ డాబా పైకి వెళ్ళి చంద్రుడికి చూపించి, లేదంటే అపార్ట్మెంట్స్ అవి అనుకుంటే ఇప్పుడు మనకి కనపడేది కిటికీ వైపు కనపడుతూ ఉంటాయి కదా, ఆ కిటికీ దగ్గరైనా పెట్టి నీళ్ళు కొన్ని వదిలేసి ఇలా ఉపవాసం నివారించుకుంటున్నాం స్వామి అని చెప్పి, ఇక ఆ బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యం మిక్సీ పట్టుకొచ్చేమోదో మిక్సీ పట్టుకొని ఉప్మాలాగా వండుకొని అదే తినాలి. ఇక తినేసి మళ్ళీ కిందే పడుకోవాలి. పడుకోలేని వాళ్ళు ఇక ఇప్పుడు మామూలుగా దివాన్ కాట్లు అని అవి ఉంటాయి కదా, దాని మీద కొత్త దుప్పటి వేసి పడుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు పడుకోలేరు కదా కింద, దాన్ని బట్టి అండి. నేనైతే కిందే పడుకునేదాన్ని. చక్కగా ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోవచ్చు, నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె. ఆవు నెయ్యి ఇంకా మంచిది. నేను ఫస్ట్లో ఆవు నెయ్యి పెట్టేదాన్ని, ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వెలిగించుకునేదాన్ని. అలాగే సాయంత్రం అయితే మీరు మంత్రాలు అంతసేపు 108 సార్లు చదవాల్సిన కొన్ని పువ్వులు వేసి ఏమైనా ప్రసాదం చేయాలనుకుంటే చేయడం, లేదంటే కాయలైన పెట్టి చక్కగా నేనైతే ఉండ్రాలు చేసేదాన్ని అండి. ఉండ్రాలు చేసి పెట్టేదాన్ని స్వామికి. రవ్వ ఉండ్రాలు చేసేదాన్ని. రవ్వ ఆడించుకొని, ఇప్పుడు కోట బియ్యం వస్తాయి కదా, అవి రవ్వ ఆడించుకొని నేను కంపల్సరీ రవ్వ ఉండ్రాలు పెడతాను. ఇప్పటికైనా కూడా ఇవన్నీ దొరకవని చెప్పి నేను ఇవన్నీ పెట్టను, కానీ వినాయక చవితికి మటుకు కంపల్సరీ పెట్టాము కూడా. అప్పుడు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోవద్దండి. మొత్తం చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేను ఇంతగా అడుగుతున్నాను, ఇంతగా చెప్పాను మీకు. మనకి దొరికితే సంపంగి, మందారం, తెల్ల జిల్లేడు, తామర పువ్వు బయట అయినా కొనుక్కోవచ్చు అండి. మందారం అంటే మనకు దొరుకుద్ది, 100 వరహాలు మనకు దొరుకుతాయి. సంపంగి పువ్వు కష్టం బయట కొంటాం, ఎవరైనా పల్లెటూర్లలో అయితే చెట్లు ఉంటాయి కాబట్టి ఓకే. మళ్ళీ తెల్ల జిల్లేడు చెట్టు కూడా చాలా వరకు దొరకదు, కొంచెం మంది బయట పెంచుకుంటారు. నేను చక్కగా ఇలా తర్వాత పీఠం ఇటు మార్చుకొని దేవుడి వైపు పెట్టాలన్నారని దేవుడు ముందునే పెట్టి అలా పీఠం వేసుకొని చక్కగా ఆ జాకెట్ ముక్క 9 నెలలు అదే జాకెట్ ముక్క పెట్టా. వేరే ఏం పెట్టలేదు, ఒకటే జాకెట్ ముక్క కొనుక్కోవడం. ఆ జాకెట్ ముక్కి 9 నెలలు నేను చేశాను. 9 నెలలకి అదే జాకెట్ ముక్క పెట్టా. కానీ చాలా మంచిది ఫ్రెండ్స్, అలా చేసి చూడండి. కానీ ఏంటంటే చంద్రుడు వచ్చేప్పటికి లేట్ అయ్యేది, ఒక్కోసారి 12 అయినా కూడా అలాగే ఓర్చుకునేవాళ్ళం. 6ంటికి అలా ఆకలి అనిపించేది, తర్వాత ఆకలి కూడా అనిపించేదండి. ఉన్న కొద్దీ ఇక నాకు తినబుద్ధి అయ్యేది కాదు. పొద్దునంతా ఖాళీగా ఉండేవాళ్ళం, ఎక్కువ తినేదాన్ని కాదు. ఉపవాసం అంటే కటిక ఉపవాసం చేసేదాన్ని కాదు. పాలు కానీ, లేదంటే ఇప్పుడు మాజా అలా ఉంటాయి కదా, మాజా ఒక గ్లాస్ కానీ, లేదంటే ఒక 2 యాపిల్ కాయలు మధ్యాహ్నము, మళ్ళీ 4ంటికి అలా తినేదాన్ని అంతే. మరి కటిక ఉపవాసం చేసిన డేంజర్ అండి. ఇప్పుడు ఆ ఉపవాసాలు పిచ్చ చేశాను నేను. దసరాకి పొద్దునంతా ఉండి సాయంత్రం దానివల్ల ఇప్పుడు
నేను ఉపవాసం వండాలంటే ఉండలేకపోతున్నాను. మరీ కటిక ఉపవాసం చేయొద్దు. ఫ్రూట్స్ ఏమైనా తినండి. అది తర్వాత ఎఫెక్ట్ తగులుతుంది. నాకు పెళ్ళి అయిన తర్వాత నేను ఉండలేకపోతున్నా. నాకు ఉపవాసం ఉంటే 9 తినకపోతే కడుపులో తిప్పేస్తున్నట్లుగా ఉంటుంది. కంపల్సరీ నేను అందుకని ఈ మధ్య నేను ఉపవాసాలు ఏమి ఉండటంలో డాక్టర్స్ కూడా వద్దమ్మా ఉపవాసం అసలు అసలు దేవుడే ఉపవాసం చేయమన్నారా ఏంటి అని అంటారు. కానీ ఏంటంటే నేను పెళ్ళి అవ్వాలని నేను ఆ స్వామిని సంకల్పించుకొని చేసుకున్నాను. అంటారు నాకేంటంటే ఉపవాసం ఇప్పటికి కూడా ఉండాలనిపించింది. నాకు నేను ఒళ్ళున్నా కూడా నేను అన్ని పనులు చేసుకుంటా, చాలా హెల్తీగా ఉంటా, చక్కగా హుషారుగానే ఉంటా. నాకు ఏం ఒంట్లో బాగోపోవడం ఏం లేదు. కానీ ఏంటంటే ఉపవాసం ఉండలేను అంతే. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే పొద్దున సాయంత్రం టిఫిన్ చేసి మధ్యాహ్నం ఒక పూట భోజనం చేస్తాను. దసరాలో అయితే పెళ్ళికి ముందు అంటే నాకు ఇష్టం అలా ఉపవాసం ఉంటుంది. నాకు దసరా అంటే చాలా ఇష్టం. అమ్మవారు అంటే నేను విజయదుర్గమ్మ వారిది కూడా గుడివాడది పెడుతున్నా కదా, చూడండి. అసలు ఎవరైనా దగ్గరలో ఉంటే అక్కడికి కూడా వెళ్ళండి. అసలు చాలా బాగుంటుంది అమ్మవారిని చూస్తే. నాకు ఫస్ట్ నాకు ఆ అమ్మవారి గుడికే నేను ఎక్కువ సేవ చేసుకోవడం, ఎక్కువ వెళ్ళేదాన్ని. ఇప్పటికీ ఎవరైనా కూడా నన్ను బాగా గుర్తుపడతారు. సునీత అంటే ఎవరికైనా తెలుసు. చాలా బాగుంటుందండి గుడి. ఎవరైనా దగ్గరలో ఉంటే కంపల్సరీ వెళ్ళండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.